ఈరోజు మనం హైదరాబాద్లోని ఏవైతే ఫేమస్ రెస్టారెంట్స్గా చెప్పుకుంటున్నాయో సో వాటిలో జరుగుతున్న కల్తీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పటికే మన హైదరాబాద్లో ఈ నెలలో జూన్ నెలలోనే దాదాపుగా ఒక 10 రెస్టారెంట్స్ని రౌండప్ చేశారు అండ్ వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటి లైసెన్సులను కూడా రద్దు చేయడం జరిగింది. సో వీటి గురించి తెలుసుకొని ఇక్కడి నుంచి అయినా సరే ఈ ఫుడ్ ఏదైతే బయట నుంచి తెచ్చుకొని తినేస్తే అయిపోతుంది కదా, లైక్ ఒక ఫ్యామిలీ అంతా ఒక చోట గ్యాదర్ అయిందంటే సరే రెస్టారెంట్కి వెళ్ళి ఈరోజు ఫుడ్ తింటే అయిపోతుంది కదా, ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి కూర్చుంటే సరే ఈరోజు ఎక్కడికైనా వెళ్దాం, బయటకు వెళ్ళి రెస్టారెంట్కి తిందాం, సరే ఒక బర్త్డే వచ్చిన రెస్టారెంట్కి, ఇలా ఏది వచ్చిన రెస్టారెంట్, ఇక ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళతో మొదలు పెట్టి ఆఫీసులకు వెళ్ళి జాబ్స్ చేసే వాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ వండుకోవడానికి కొంచెం కష్టమైన ఈ స్విగ్గీ జొమాటో ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఒక 10 minutesలో మన దగ్గరకు వస్తుంది కదా అనే ఒక ఆలోచనతో ఈ ఫుడ్ రెస్టారెంట్స్ అనేవి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువైపోయినాయి. సో రెస్టారెంట్స్ ఎక్కువయ్యే కొద్దీ హైజెనిక్ కూడా పెరగాలి కదా, ఇక్కడ అలా లేదు. సో హైజెనిక్ అనేది తగ్గిపోతుంది, ఫుడ్ రెస్టారెంట్స్ కౌంట్ అనేది పెరిగిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాటిని అదుపులోకి తీసుకోవడం తప్ప మరి ఇంకేం చేయలేం. అండ్ మనము కూడా ఇక్కడి నుంచైనా బయట నుంచి ఫుడ్ తినడం మానేస్తేనే ఈ రెస్టారెంట్స్ లో కూడా హైజెనిక్ పెరుగుతుంది అని కొంతమంది చెప్తున్నారు. అండ్ ఇప్పుడు అసలు ఎన్ని రెస్టారెంట్స్ వీటిలో నమోదయ్యాయి, వేటిని సీజ్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ ఇందులో ఫస్ట్ గా అంతేరా రెస్టారెంట్, అండ్ ఇది వచ్చేసి మదీనాగూడలో ఉంది. ఈ రెస్టారెంట్ లో బూజు పట్టిన క్యాబేజీలు, బూజు పట్టిన బంగాళదుంపలు, ఇంకా రీయూజ్డ్ ఆయిల్స్ అయితే అమ్మో బోలెడు రీయూజ్డ్ ఆయిల్స్ తోనే ఇక్కడ ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అంతేకాదు ఫుడ్ లేబుల్స్ లేని ప్యాకెట్స్ అయితే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా ఫుడ్ ప్యాకేజీల పైన ఎక్కడా కూడా మూతలే లేవు. సో ఇలాంటి కండిషన్స్ లో అక్కడ అంతేరా రెస్టారెంట్ లో ఫుడ్ అనేది కుక్ చేస్తున్నాడు, అక్కడికి వచ్చిన వాళ్ళకి దాన్ని సర్వ్ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సో పెద్ద రెస్టారెంట్ కదా అని వెళ్తే కల్తీ ఫుడ్డే తినే వస్తాం. అండ్ దీంట్లో సెకండ్ ప్లేస్లో లూలు హైపర్ మార్కెట్ ఇన్ హౌస్ కిచెన్ రెస్టారెంట్. సో దీంట్లో అయితే అన్హైజెనిక్ ఫుడ్, ఎక్కడ చూసినా పురుగులు బొద్దింకలు, ఇంకా ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ప్యాకెట్స్ అయితే దాదాపుగా 150 kgs ఫుడ్ని డిస్పోజ్ చేశారు అక్కడికి వచ్చిన ఆఫీసర్లు. అంతేకాదు అక్కడ ఉన్న ఏ ఫుడ్ ప్యాకెట్ మీద కూడా లేబుల్స్ లేవు. ఆ ఫుడ్ ప్యాకెట్స్ తో పాటుగా లూలు మాల్లో ఉన్న ఫుడ్ ప్యాకెట్స్ మీద కూడా ఎక్కడా కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ఫుడ్నే ఎక్కువగా అక్కడ సేల్స్ లో పెడుతున్నారు. సో దయచేసి ఇక్కడ నుంచి లూలు మాల్కి వెళ్ళే వాళ్ళు ఒకసారి వెనక్కి తిప్పి ఎక్స్పైరీ డేట్ కూడా చూసి తీసుకోవడం ఉత్తమమని అక్కడికి వచ్చిన ఆఫీసర్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు. అండ్ దీంట్లో మూడో ప్లేస్ లో ఉన్నది ఉడిపి ఉపార్ రెస్టారెంట్ మూసాపేట్. ఇక ఆ కిచెన్ రూమ్ లో అయితే డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే వాటర్ వెళ్ళడానికి పెట్టుకుంటారో అదంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి ఆ డ్రైనేజ్ నీళ్లు వల్ల మురికి కంపు, ఇంకా ఆ ప్రాంతంలోని ఈ ఫుడ్ ప్రిపేర్ చేసిన గిన్నెలు ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేసే షింక్ అయితే ఘోరం. ఆ షింక్ కూడా దాదాపు ఒక 1 year నుంచి అలాగే వాడితే ఎలా ఉంటుందో అలా ఉందని అక్కడికి వెళ్ళిన ఆఫీసర్స్ కూడా చెప్పారు. అండ్ అంతోపాటు ఎక్కడ చూసినా కూడా పురుగులు బొద్దింకలు ఎలకలు తిరుగుతున్నాయి. ఆ పురుగులు కూడా ఇప్పుడు ఏదైతే కుక్ చేస్తున్నారో ఆ ప్యాకెట్స్ మీద తిరుగుతుంటే వాటిని తీసి మళ్ళీ కనీసం మంచి ప్రాపర్గా కూడా వాటిని కడగకుండానే కుకింగ్లోకి యూస్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి తిన్నవారు ఎంతో మంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన వారు కూడా ఉన్నారని ఆఫీసర్స్ చెప్తున్నారు. ఇక ఈ లిస్ట్లో 4th ప్లేస్లో ఉన్నది చౌమన్ రెస్టారెంట్ మాదాపూర్. ఇక్కడైతే చాలా హైజెనిక్గా అనుకుంటున్నారేమో, అసలు అన్హైజెనిక్ ఫుడ్ మొత్తం కూడా ఇక్కడే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే పర్ఫెక్ట్ స్టోరేజ్, ఫుడ్కు సంబంధించిన ఏ ఐటెంనైనా సరే స్టోర్ చేయడానికి ఒక మంచి ఫ్రిడ్జ్ కూడా వాళ్ళ దగ్గర లేదు. దీంతో పాటుగా అక్కడ
కుకింగ్ చేస్తున్న వారికి తలపైన క్యాప్స్ లేవు, మూతులకి మాస్కులు లేవు, చేతులకి గ్లౌజులు లేవు. ఎక్కడ చూసినా పురుగులే పురుగులు. ఆ పురుగులు నిండిపోయిన ఫుడ్ని వంటలో కూడా వాడుతున్నారు. అండ్ అక్కడికి వచ్చిన వారు ఆ ఫుడ్ని ఆహా ఓహో అనుకుంటూ చాలా బాగుందని మంచిగా తిని వెళ్తున్నారు. సో ఇప్పటి వరకు ఆ రెస్టారెంట్కి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఒకసారి ఎందుకైనా మంచిది మీ హెల్త్లు కూడా చెక్ చేసుకోవడం మంచిదని చెప్తున్నారు. అండ్ ఆ రెస్టారెంట్లోనే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండింటినీ కూడా కలిపి కొడుతున్నారంట. ఒకవేళ మీరు వెజ్ తినే పర్సన్స్ అయితే గనక ఒక్కసారి ఆ రెస్టారెంట్కి వెళ్లే ముందు చెక్ చేసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే వెజ్ని నాన్ వెజ్ని రెండింటినీ కూడా కలిపి కుక్ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయంట. ఇక 5th ప్లేస్లో జిస్మత్ జైల్ మండి. ఇది మదీనాగూడలో ఉంది. ఎక్కడికక్కడ పురుగులు కనిపిస్తున్నాయి. వీటితో పాటు సరిగ్గా నిల్వ చేయడానికి కూడా లేదు. అక్కడ స్టోరేజ్ ప్రాపర్ గా లేకపోవడం కూడా మాంసం కుళ్ళిపోయింది. పూర్తిగా పాడైపోయిన మాంసాన్ని మళ్ళీ వాటర్ లో కడిగి కుక్ చేసి పెడుతున్నారు. అండ్ దాంతో పాటుగా యాక్సెసరీస్ కి సంబంధించిన ఏ ఐటమ్ కి కూడా వారి దగ్గర సరైన రూపధారణ అనేదే లేదు. అంతేకాదు అక్కడ ఎక్కడ చూసినా కూడాను పురుగులతో నిండిపోయి ఉంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఆ కిచెన్ రూమ్ ని చూసి ఇలా ఉందేంటి అని క్వశ్చన్ చేసే లోపే తిరగబడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మండీస్ కి వెళ్ళేవారు కూడా ఒకసారి జాగ్రత్త పడాలని తెలియజేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఆ రెస్టారెంట్ కి సంబంధించిన లైసెన్స్లను కూడా రద్దు చేయడం జరిగింది. రాయల్ స్పైసెస్ గచ్చిబౌలి. తీవ్రమైన కీటకాలు, కిచెన్ రూమ్ అంతా దుర్వాసన. అక్కడ నీరు నిలిచిపోవడం వల్ల కిచెన్ రూమ్ అంతా కూడా అపరిశుభ్రంగా మారింది. ఇక ఆ వంట వండుతున్న పాత్రల గురించి అయితే అసలు చెప్పవలసిన అవసరమే లేదు. అండ్ వండిన పాత్రల్ని కూడా సరిగ్గా శుభ్రం చేయకుండానే మళ్ళీ రీయూజ్ చేస్తున్నారు. ఇక వేస్టేజ్ అయితే బయట పడేయాల్సింది పోయి అక్కడే వంట గదిలోనే చెత్త బుట్టల్లో వేసి వారాల తరబడి స్టోర్ చేసి నిల్వ చేస్తున్నారు. ఇక దానివల్ల ఆ కిచెన్ రూమ్ అంతా కూడా బురద వాసనతో పాటు ఆ కిచెన్ రూమ్ లోకి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇలాంటి పొజిషన్ లో ఉన్న ఆ కిచెన్ లోనే వంట చేసి మరీ తీసుకువచ్చి అక్కడికి వెళ్తున్న వారికి సర్వ్ చేస్తున్నారు. అండ్ ఈ లిస్ట్ లో సబ్వే రెస్టారెంట్ ఉంది. ఇది కొండాపూర్ లో ఉంది. అయితే కుళ్ళిన కూరగాయలు, అన్లైసెన్స్డ్ ఐటమ్స్ తో పాటు ఇక్కడికి వెళ్ళిన వారికి ఈగలు కూడా ఆహ్వానం పలుకుతాయి రెస్టారెంట్లోకి. ఎక్కడ చూసినా ఏ టేబుల్ మీద చూసినా ఈగలే ఈగలు. ఇక కిచెన్ రూమ్ లో అయితే ఓ పక్క వంట వండేవాడు వండుతూనే ఉంటాడు. ఆ ఈగలు అక్కడే ఉండి వాడు వండింది ప్లేట్లో సర్వ్ చేస్తే అది ఫస్ట్ టేస్ట్ చేసి మీ దగ్గరికి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఈ రెస్టారెంట్ ఉంది. అండ్ పిండి పదార్థాలు అయితే పురుగులతో నిండిపోయింది. ఓ పక్కన పురుగులు పట్టిన పిండిని అక్కడ కుక్ చేసే వాళ్ళు జల్లిడితో జల్లించి మరీ వండుతున్నారు. ఇంకా బొద్దింకలు అయితే చెప్పక్కర్లేదు, వాళ్ళ సామ్రాజ్యమే ఆ కిచెన్ లో ఉందని చెప్పుకుంటున్నారు. లపినోస్ పిజ్జా, జూబ్లీ హిల్స్ ఎక్స్ప్రెస్. సో ఇక్కడ చూసిన బొద్దింకలే. ఇక యాక్సెసరీస్ మీద ఎక్కడా కూడా మూతలు పెట్టడమే లేదు. ఇక ఫుడ్ ఐటమ్ అయితే స్టోర్ చేయడానికి సరైన పద్ధతిని కూడా యూజ్ చేయడం లేదు. ఇక కిచెన్ రూమ్ అంతా కూడా ఎక్కడ చూసినా బల్లీలు. ఇక అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఆఫీసర్లు, బల్లుల షిట్లు కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపించాయి. అండ్ ఆ షిట్లు ఒక్కొక్కసారి వంట పదార్థాల్లో కూడా పడుతున్నాయని, బల్లులు కూడా ఆ వండిన పదార్థాల్లో పడిన పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. అండ్ అంతేకాదు కుళ్ళిపోయిన మాంసాన్ని వాళ్ళు స్టోర్ చేసి ఆ మాంసాన్నే మళ్ళీ పసుపు నీళ్ళతో కడిగి మరీ వండి పెడుతున్నారంట. చూసుకోండి, మరి ఆరోగ్యం కూడా కొంచెం భద్రంగానే ఉండాలి కదా. అండ్ ఈ లిస్ట్ లోనే 8th ప్లేస్లో ది స్పైస్ కిచెన్ TSK రెస్టారెంట్. ఇక ఈ రెస్టారెంట్ గురించి కూడా అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ రెస్టారెంట్లో కూడా ఎక్కడ చూసినా బొద్దింకలు, బల్లులు, ఫుడ్ ఐటమ్స్ మీద ఎక్కడ కూడా సరైన మూతలు లేకపోవడం, చెడిపోయిన మాంసం, అండ్ దాంతో పాటుగా వెజ్ని నాన్ వెజ్ని కూడా కలిపి సర్వ్ చేస్తున్న ఏకైక ప్లేస్ కూడా ఇదే అని చూసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా వెజ్ని నాన్ వెజ్ని కూడా
కలిపి సర్వ్ చేస్తున్నారు. సో వెజ్ తినే పర్సన్స్ అయితే కనుక దయచేసి అక్కడికి వెళ్ళేటప్పుడు అది వెజ్జా నాన్ వెజ్ అని ప్రాపర్గా చూసుకోండి. అండ్ దీని లైసెన్స్ని కూడా ప్రస్తుతానికైతే క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా చెడిపోయినవి యూస్ చేస్తున్నారు. ఏ ఫుడ్ ఐటమ్ మీద కూడా లేబుల్స్ అనేవి లేవు. ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్స్ని వీళ్ళు మళ్ళీ యూస్ చేస్తున్నారని అనేసి వీరి లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అండ్ వీటితో పాటుగా ఇక్కడ వచ్చిన వారికి కూడా అన్హైజీనిక్గా ఫుడ్ని సర్వ్ చేయడంతో పాటుగా అక్కడ సర్వెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో కూడా గ్లౌజులు అనేవి లేవు. ఆ ఫుడ్ని డైరెక్ట్గా చేత్తోనే సర్వ్ చేస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మనకి ఎక్కడ చూసినా కూడా ఫుడ్ అనేది స్పూన్తో అయినా సర్వ్ చేస్తారు. వీళ్ళు అట్లీస్ట్ అది కూడా యూజ్ చేయకుండా చేతులతోనే సర్వ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్గా ఉన్నది జాక్యాబ్ రెస్టారెంట్ కొండాపూర్. ఇక ఈ రెస్టారెంట్ గురించి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ఎక్కడ చూసినా ఎలకలు, ఆ ఎలకలు తిని వదిలేసిన మాంసం కానీ వంట పదార్థాలను కానీ వీళ్ళు సరిగ్గా కడగడం లేదు. వాటినే కుక్ చేసి అక్కడికి వచ్చిన వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఈగలు పాడైపోయిన పదార్థాలు అండ్ పాచిపోయిన వంటల్ని మళ్ళీ రీహీట్ చేసి దాన్ని సర్వ్ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ రెస్టారెంట్స్ అయితే ఎక్కడికక్కడ కొప్పలు తెప్పలుగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు అయితే ఈ జూన్ నెలలోనే ఈ రెస్టారెంట్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఇలాంటి రెస్టారెంట్స్ని మనం ఇంతకు ముందు కూడా చూసాం, ఇక ముందు కూడా చూస్తాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి అయినా సరే బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ అని అనేసి ఒక పక్కన మనకి ఆరోగ్య శాఖ వాళ్ళు అదే చెప్తున్నారు, ఆహార శాఖ వాళ్ళు అదే చెప్తున్నారు. కానీ ఎంతమంది ఎన్ని చెప్పినా సరే వండుకోవడం బద్ధకం వచ్చిన వాడు వెంటనే స్విగ్గీ ఓపెన్ చేయడం, ఆర్డర్లు పెట్టుకోవడం, ఫుడ్ తినడం. మరి ఇలాంటి పరిస్థితుల్లో రెస్టారెంట్స్ పుట్టుకొచ్చే కొద్దీ హైజీనిక్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. మరి ఎక్కడి నుంచి అయినా సరే ఇన్ని రెస్టారెంట్స్ వీటిలో జరుగుతున్న కల్తీలు చూసిన తర్వాత అయినా సరే ఈ పద్ధతిని మార్చుకొని ఎవరికి వారే స్వచ్ఛంగా ఇంట్లో కుక్ చేసుకోవడం బెటర్ అని అనేసి నా ఒపీనియన్ కూడా. అండ్ కంటెంట్ మీకు గనక నచ్చినట్టయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరోసారి మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. అండ్ దిస్ ఈస్ పద్మావతి సైనింగ్ ఆఫ్.